ఇందిరమ్మ ఇల్లు ఓటర్ల లిస్టా? సాలూరాలో అధికారులు పార్టీ నేతల గుప్పిట్లో. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుల్లో రాజకీయ ముద్ర. పథకం కాదు, ప్రైవేటు ప్రాజెక్టులా? సాలూరాలో అధికారుల లొంగుడు. ఇండ్ల కేటాయింపులు కాంగ్రెస్ నేతల చెంతే. పేదల కలల రాజకీయాల అడ్డంకులు. ఇల్లు కావాలంటే పార్టీ మార్చాలా? ఇందిరమ్మ పథకంలో న్యాయం గల్లంతు. నాయకులే నిర్ణయిస్తే అధికారులు అవసరమా? సాలూరాలో కాంగ్రెస్ నేతలే ప్రభుత్వం. అధికారుల చేతగాని తీరు పీడిస్తున్న ప్రజలు. పేదలకి ఒక చిన్న ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకం కొన్ని మండలాల్లో అసలు ఉద్దేశం కోల్పోయిందనే ఆరోపణలు ఊపందుకున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూరాలో కేటాయింపులు పూర్తిగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంట. ఇక్కడ అధికారుల పాత్ర కేవలం ముద్ర వేసే వరకే పరిమితమయ్యింది. ఎవరికివ్వాలో నాయకులే చెబుతారు. ఆ పేర్లో పట్టికలో ఉంటాయి. అర్హతలు ఉన్నా పార్టీలో లేరన్న కారణంతో చాలా మంది పక్కన పడిపోతున్నారు. నియమ నిబంధనలు పక్కన పెట్టి నాయకుల హోదాకే ప్రాధాన్యమిస్తున్న ఈ వ్యవహారంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇల్లు కావాలంటే పార్టీలో చేరాలా? ప్రభుత్వ పథకం కాదు, ఇది ఒక పార్టీ ప్రైవేట్ పథకమా అంటూ ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిలో ధైర్యం లేకపోతే, ప్రజల ప్రయోజనాల కోసం నిలవలేకపోతే బాధ్యతలు వదిలివేయాలని మండిపడుతున్నారు. ఈ దుర్వినియోగంపై ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ప్రజల్లోని విశ్వాసం క్షీణించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.